జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఉప్పు మరియు వెలుగులా ఉండండి. మీ జీవితం ఎవరికైనా దాహం కొనేలా చేయండి. ఎవరి చీకట్లో అయినా వెలుగుగా ఉండండి. మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి చెప్తున్నాను, మీరు జీవితకాలంలో చేయలేనిది దేవుడు మీకోసం 5 నిమిషాల్లో చేయగలడు. ఈ రోజు మీతో పంచుకోబోయే దానికై ఎంతో ఉత్సాహంగా ఉంది. అంటే గతంలో ఎన్నడూ షేర్ చేసుకోలేదని కాదు, కానీ నిజం చెప్పాలంటే ఈరోజు నిజంగా ప్రార్థించాను. చివరికి మీరు దాన్ని వినబోతున్నారు. చూడండి, మనం కుర్చీలో కూర్చుని ఏదో వింటే తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకుంటాము అని కాదు. అందుకని అపొస్తలుడైన పౌలు చెప్పాడు, మీకు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకు చిరాకు కలిగించదని. ఎందుకంటే చెప్పాలంటే మనం అదే విషయాలను మళ్ళీ 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 వినాల్సి ఉంది. కొన్నిసార్లు దాదాపు 25వసారి మీరు వింటారు. ఏదో క్లిక్ అవుతుంది. మీరు ఎలా అంటే, ఓ అదిలా ఉంటుంది, సరికొత్త నూతనమైందిగా. దేవుడు దాన్ని మీకు ముందే ఎన్నోసార్లు చెప్పున్నాడు. ఇప్పుడు నేను మత్తయి 24:4 నుంచి మొదలు పెడతాను. ఇది అంత్యదినముల సూచనలను గురించి. బహుశా మనందరికీ తెలుసు, మనము ఆ సమయాల్లోనే ఉన్నామని. ఇప్పుడు నాకు తెలుసు ప్రతి తరం అదే అనుకుంటుందని. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, గతంలోని అన్ని తరాల కంటే మనమే దగ్గరగా ఉన్నామని. అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది అంత్యదినముల సూచనలు ఎలా ఉంటాయన్న దానిలో. మీరు మత్తయి 24ని చదివి నాడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తే ఖచ్చితంగా తప్పకుండా అనాల్సిందే, నిజంగా మనం చాలా దగ్గరగా ఉన్నామని. అక్కడ ఇలా అనడం లేదు, అయితే చెప్తుంది ఎంతగానో మోసం ఉంటుంది అని. మనకు తెలుసు అది అపవాది నుంచి వస్తుందని. నిన్న చెప్పుకున్నాం, మోసం అంటే అబద్ధాన్ని నమ్మడం అని. అబద్ధాలను నమ్మినప్పుడు మోసపోతాం. నా జీవితంలో చాలా ఏళ్ళులానే నాకు సెకండ్ రేట్ జీవితమే ఉంటుందని నమ్మాను. నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసినందున నేను అది నమ్మానంతే. తెలుసా, అది నాకు నష్టాన్ని కలిగించింది. నా జీవితానికి నేను ఏమై ఉండేదాన్నో లేదా అయి ఉండవచ్చునో, అవ్వలేదు, అది పోయింది. అయితే చూడండి, అది ఒక అబద్ధం. అయితే దాన్ని నమ్మినంత కాలం అప్పుడు అది నా వాస్తవం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని తెలుసుకున్నప్పుడు స్వస్థపరచడమే కాదు, కానీ నేను ఆయన నమ్మితే నాకు తిరిగి చెల్లిస్తాడని బైబిల్ చెప్తుంది. నా యవ్వనపు అవమానానికి ఆయన తిరిగి చెల్లిస్తాడని. దేవుడు మన ప్రతిఫలం. మీరు కానీ మీ సొంత అప్పులు తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, కమాన్, మీ సొంత అప్పుల్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అప్పుడు దేవుడు అందులో తలదూర్చి మీకోసం చేయలేడు. అందుకనే మనల్ని క్షమించమని చెబుతాడు. ఎంతవరకంటే మన శత్రువులను ప్రేమించి వారికై ప్రార్థించమంటాడు. వారికి అర్హత ఉన్నందున కాదు, లేదా మీరు అలా చేయడం మీకు ఈజీ అని కాదు, కానీ అది ఆయన పని చేసేలా చేస్తుంది. చూడండి, ఎవరి మీదన్నా దేవుడు పని చేయడానికి వెళ్తే అపవాది మార్గం నుంచి తప్పుకోవచ్చును, ఎందుకంటే గెలిచేది దేవుడే. అయితే బైబిల్ చెప్తుంది అంత్యదినముల్లో మోసం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, దేవుడు గాని ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడకపోయినాడలా ఏ శరీరియు, దీన్ని అర్థం చేసుకోండి, ఏ శరీరియు రాబో ఆ శ్రమలను తప్పించుకొనడు అని. మనం మన తలను మట్టిలోంచి తీసి అత్యంతమైన అపాయకరమైన సమయాల్లో ఉంటున్నామని గుర్తించాలి. అయితే నేను వెళ్ళి నా జీవితాన్ని జీవించడానికి భయపడను, ఎందుకంటే నేను దేవుని హస్తాల్లో ఉన్నాను, అపవాది చేతుల్లో లేను. దేవుని హస్తాల్లో ఉన్నాను, ఆయన హస్తాల్లో ఉన్నాను. ఎందుకంటే దేవునితో ఎలా పనిచేయాలో తెలుసు. అపవాది నాపై దాడి చేయకుండా ఆపగలను, అయితే అతడు గెలవకుండా ఆపడానికి నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, శత్రువు మనకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడు. అతనికి వ్యతిరేకంగా సరిగ్గా ఎలా నిల్చోవాలో తెలిస్తే. సరే,
4వ వచనంతో మొదలు పెడదాం. శిష్యులు తెలుసుకోవాలని అనుకున్నారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఎటువంటి సూచనలు చూస్తాము అని. యేసు వారితో ఇట్లన్నా, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. కనుక మీరు మోసానికి పైన ఉంటారని అనుకోకూడదు, ఎందుకంటే చెప్పగలను మీరు ఉండరని. ఇక్కడున్న వారిలో ఎవరు అంత ఆత్మికంగా లేరు, మోసపోవడం వారికి అసాధ్యమయ్యేంతగా. అందుకనే బైబిల్ అంతటా చెప్తుంది, గమనించి ప్రార్థించమని, మెలకువగా ఉండమని, కాపాడుకొనమని. ఎవడు మిమ్మను మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు మనకు ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఈనాడు, వేరే సమయం కంటే. అంటే చాలా కాలం క్రితం వాటిని చెప్పడానికి వారికి మార్గమే లేనంత వరకు అయితే అవి ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అయితే మా పరిచర్య 168 నేషనల్ విపత్తుల్లో ప్రజలకు సహాయం చేయడంలో నిమగ్నమైంది కేవలం గత కొన్నేళ్ళలో. హ్యూస్టన్లో ఏడాది క్రితం వరదలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి వచ్చాయి. 30 ఇంచుల వర్షపాతం. ఎయిర్పోర్ట్స్ను మూసేశారు. ఈ సభకు రావడానికి ప్రజలు మార్గంలో ఉన్నారు. ఫ్లైట్స్ లేనందున రాలేకపోయారు. ఇక్కడ హరికేన్ వచ్చింది, అక్కడ అగ్ని. ఇంకా బహుశా గత ఏడాది మేము కాలిఫోర్నియాలో ఉన్నాం, అక్కడ రెడ్డింగ్లో అంతా నిప్పు. ఎంతోమంది ప్రజలు గాయపడుతున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతారు, అసలు ఏం జరుగుతుంది, దీని అంతట్లో దేవుడు ఎక్కడున్నాడు. మీకు తెలుసా, ఇలా చెప్పే ఒక వచనం ఉంది, పాపము ఎంతగా విస్తరించునో దీన్ని వినండి, దేవుని పిల్లల స్వాతంత్రము పొందుదును అని నిరీక్షణ కలిగే సృష్టి యావత్తు మూలుగుచున్నది. కనుక సృష్టి మూలుతుందనుకుంటాను, అది మొరపెట్టుకుంటోంది. పాపపు భారం క్రిందికి అది ఎంతో కాలం ఉండలేదని, అలాగే లోకంలోని ఈనాటి అపనమ్మకంతోనూ. ఇప్పుడు మీతో నిజాయితీగా ఉంటాను. నేను టీవీ ద్వారా మిలియన్ల మంది ప్రజల ముందు ఉన్నా కూడా నేను ఇలా పబ్లిక్లో బయట ఎప్పుడూ ఉంటాను. న్యాయపరమైన ఏకాంతవాస జీవితాన్ని గడుపుతాను. అది వినడానికి వింతగా ఉండవచ్చును, అయితే అది నిజం. నేను పరిచర్యలోని ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా అన్ని విషయాల్లోనూ లోపల బయట నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. చెప్పాలంటే నేను ఎప్పుడు ఒకలా ఎలా ఫీల్ అవుతానంటే, నేను నా పనికి అంటిపెట్టుకుని ఉండాలి, దేవుడు చేయమన్నది చేయాలి, ఆయన నాకు నడవడానికి ఇచ్చిన మార్గంలో ఉండాలి అని. అది చాలా బాగా పనిచేస్తుంది, కనుక దాన్ని సరిచేయాలనుకోను. ఎందుకంటే కొన్నిసార్లు మీరు బయటకు వెళ్ళి ఎక్కువ విషయాల్లో తలదూరిస్తే మీరు నిజంగా చాలా బలంగా లేనంత వరకు చాలామంది అలా ఉంటారు. విషయాల్లోకి పీల్చుకుపోవడం అనేది చాలా ఈజీ, అసలు అర్థమే ఉన్నట్లు ఉండదు. అయితే నేను వింటున్న కొన్ని విషయాలు ఎలా అంటే అంత బుద్ధిహీనమైనవి, అంటే నిజంగా బుద్ధిహీనమైనవి. ఎవరో ఈరోజు ఏదో చెప్పారు, అసలైతే ఆన్లైన్లో చూపించారు. గతంలో ఎంతో బలమైన క్రిస్టియన్స్గా ఉన్న ఒక గ్రూప్ ఇప్పుడు తమ పాపాలను చెట్లతో ఒప్పుకుంటున్నారు. నేనెలా అంటే, నాకు తెలిసి ఇప్పుడు అది నన్ను సమస్యలో పడేస్తుందని. అయితే మీకు ఎవరైనా చెప్పాలి, సరవ్వండి అని. దేవుడు చెట్టుని చేశాడు, చెట్టు మీ పాపాన్ని క్షమించలేదు. ఇక నాకైతే అదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎలా అంటే, అసలు ఇది ఎవరైనా ఎలా నమ్మగలరు? అందుకనే మనం సత్యాన్ని బోధిస్తూ ఉండాలి. బోధిస్తూ తీపిని పూసి కాదు, దాన్ని తీపిగా చేయడానికి ట్రై చేయకుండా మంచిగా అందరూ దాన్ని మింగగలిగేలా. కొన్నిసార్లు నేను కఠినంగా ఉన్నానని మీరు అనుకుంటే యేసు బోధించడాన్ని మీరు వినాల్సింది. సర్పములారా, సర్ప సంతానమా, అయ్యో వేషధారులైన వారులారా ఆయన అన్నాడు. చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్న సున్నము కొట్టిన సమాధులు, నేను మంచిగా ఉన్నాను అనుకుంటాను. కొన్నిసార్లు దేవుని గౌరవాన్ని కాపాడడం గురించి
అనుకుంటాను. క్రిస్కేన్ నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళి ఒక స్టోర్ లోపలికి వెళ్ళాం. చుట్టూ చూస్తున్నాం. మేము వస్తున్నామని తెలియచేసాం. ఆమె, ఓ మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము బోధకులం, ఇక్కడ సభని చేయబోతున్నాం. ఆమె అంది, ఓ అవును, నేను ఆత్మికంగానే ఉంటా. వెంటనే అలాంటి విషయాలు నాకు చూడండి ఎలా అంటే, ఓ మీరు ఆత్మికంగా ఉంటారా? ఆమె క్రిస్టియన్ నేను చెప్పలేదు, అంది ఆత్మికంగా ఉంటాను. అందుకని ఆ, కొంచెం మాట్లాడుతుంటే ఆమె 4 అక్షరాల పదంతో కట్ చేసింది. తర్వాత ఆమె అంది, ఓ ఐఎమ్ సారీ, అయితే అందే నిజం చెప్పాలంటే దేవుడు శపిస్తాడనుకుంటా. ఓకే, ఇప్పుడు నేను తిన్నగా నిల్చున్నాను దేవుని గౌరవాన్ని కాపాడడానికి. కౌంటర్ మీద కొంచెంగా వంగి అన్నాను, దేవుడు శపించడు. ఒకలా నా ముందుకు వంగి క్రిస్టియన్ కేన్ అంది, ఇలా అంది, అయితే అలా చేసేవారిని ప్రేమిస్తాడు. తర్వాత దేవుడు నాకు చెప్పాడు, నువ్వు చేపని ఇంకా పట్టుకోకుండానే క్లీన్ చేయడానికి ట్రై చేశావు. కనుక చూడండి, మనసులో ఆమె ఇవాంజలిస్ట్, అమ్మాయి రక్షించబడాలనుకుంది. నేను బోధకురాల్ని, అంత ఆత్మిక పరిణతి కొరకు ఆమెను సరిచేయాలనుకున్నా. వెంటనే అయితే అక్కడ వింతైన విషయం ఉంది, దేవా దయచూపు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. తెలుసా, క్రిస్టియన్లు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా హింసించబడుతున్నారు. అది ఇక్కడికి కూడా వచ్చింది. ఇక్కడ అమెరికాలోనూ ఈ చోటుని ప్రజలు ధార్మిక స్వాతంత్రాన్ని పొందగలరనే వెతికారు. ఇక ఇప్పుడు క్రిస్టియన్స్కి తప్ప ప్రతి ధర్మానికి స్వాతంత్రం ఉంది. మనం లేచి నిల్చుని మన హక్కుల కొరకు పోరాడడం మంచిది, సరైన విధానంలో, హింసాత్మకంగా కాదు. లేదంటే వాటిని పోగొట్టుకుంటాం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ఈనాడు జరుగుతుంది అదే ద్వేషింతురు. ఇదిగో ఇదే నన్ను చింతింపచేసేలా చేసింది. ఎంతగానో కోపం ఉంది. ద్వేషం, కలహం, తీర్పు, విమర్శన, వ్యర్థంగా మాట్లాడడం, క్షమాపణలేమి, చేదుతనం, పగా, ద్వేషం. దీని వలన చర్చికి శక్తి లేకుండా పోయింది. శాంతి మరియు ఐకమత్యం ఉన్న చోట అభిషేకం ఉంటుంది. దేవుని అభిషేకంగానే లేకుంటే మనమేమీ కాము. కొంతమందికి బహుశా అదేమిటో కూడా తెలీదు. దేవుని అభిషేకం ఎంతో విలువైంది. అది మీ జీవితంలో ఆయన శక్తి మరియు ఆయన సన్నిధి. బైబిల్ చెప్తుంది, మీకు గాని అభిషేకం ఉంటే మీకు బోధించడానికి ఎవరి అవసరమూ ఉండదని. ఇప్పుడు అది ఇలా మాట్లాడడం లేదు, ఒక బోధకుడు అని. నేను బోధకురాలనే, అది క్రీస్తు శరీరంలో ఒక వరం. అయితే దాని అర్థం మీకు చెప్పనవసరం లేదు, ఎప్పుడు మీరు ఏం చేయాలని చెప్పడానికి అక్కర్లేదు. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న దేవుని సన్నిధే చెప్తుంది ఎడమవైపుకు వెళ్ళాలా, కుడివైపుకా, అవుననాలా, కాదనాలా అని. మీకు దేవుని అభిషేకం కావాలి, కేవలం బోధించడానికే కాదు, కానీ పిల్లల్ని పెంచడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, పవిత్రంగా ఇంటికి రావడానికి. దాన్ని నేను స్పష్టంగా చెప్తాను. దేవుని అభిషేకం ఉండి మీరు అదే సమయంలో ఎవరినైనా ద్వేషించలేరు. ఇప్పుడు ఇది ప్రజలను క్షమించడం మీద మీరు విన్న మొదటి సందేశం కాదని నాకు తెలుసు. దాని గురించి కాదు నేను ఈరోజు మాట్లాడేది. ఇప్పటికీ ప్రజల మీద కోపం వస్తున్నా, కోపంలో ఉంటున్నా మీరు ఈ సందేశాన్ని ఇంకా వినాలి. ఎందుకంటే మీకు ఇంకా అది అర్థం కాలేదు. తెలుసా, మనం ఎలా అంటే, కానీ మీకు తెలీదు వాళ్ళు ఏం చేశారో, అది పర్వాలేదు. అది ఎవరి భావాల్ని గాయపరచాలని అనలేదు. నిజమే, మీ బాధ ముఖ్యమైందే, మీరు అనుభవించింది ముఖ్యమైందే. అయితే యేసు మన కోసం చేయగలిగితే, మన కోసం చేసినది మనం పట్టించుకోకున్నా మన కోసం మరణించాడు. కమాన్, చెప్పేది అర్థం కానట్లు నా వైపు అలా చూడకండి.
నేను దేవునికి చేసిన దానికంటే హీనంగా ఎవ్వరూ నాకు చేయలేదు. ఆయన నన్ను క్షమిస్తాడు మళ్ళీ 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 మళ్ళీ. ఆయన మనకేమిచ్చినా మనం తిరిగి ఇవ్వాలని ఆశిస్తాడు. ఇది ఇప్పుడు నన్ను నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? నేను చెప్తున్నాను, ఇది ఈనాడు ప్రపంచంలో ఉన్న నంబర్ 1 సమస్యలన్నిటిలోకి అతి పెద్దదని. ఈ ద్వేషమంతా, ఈ కోపమంతా అంతా కూడా ఘోరమైంది. నిజంగా ఎంతో ఘోరమైంది. ఒకరినొకరు ప్రజలు ద్వేషించుకుంటారు. వారి రంగు వలన, వాళ్ళు వెళ్ళే చర్చను గురించి ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఎందుకు ద్వేషించుకుంటారంటే వాళ్ళకు తెలియదు కూడా ఎందుకు అని. అంటే ప్రజలకు నిజంగా కోపం, ప్రపంచంలో జరుగుతున్న దాని గురించి ప్రజల కోపం అనుకుంటా, దాని గురించి ఏం చేయాలో తెలీదు కనుక మిగతా వారందరి మీద కోపం. మీరు దాన్ని ఎదిరించాలి, దానికి దూరంగా ఉండాలి, దాన్ని గమనించాలి. ఎందుకంటే మీ ఫీలింగ్ గాయపడిన ప్రతిసారి బాధను తీసుకుని తిన్నగా అపవాది చేతిలో పడిపోతున్నారు. ప్రతి ఒక్కసారి. 2 కొరింథీ మొదటి అధ్యాయంలో బహుశా 10-11 వచనాల్లో పౌలు అన్నాడు, సాతానుకు మనపై అధికారం లేకుండా ఉండడానికి మనం క్షమిస్తాము. క్షమించడం ఈజీ అనుకుని చేయరు. అపవాదికి మీ జీవితంలో తెరిచి ఉంచిన ద్వారం ఉండకూడదని మీరు క్షమిస్తారు. నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థించాను, దేవా ప్లీజ్ ఈరోజు చెప్పేది ప్రజలు వినేలా చెయ్యి. అంటే మీరు నిజంగా వినాలనుకుంటాను, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మీరు ఇంటికి వెళ్ళి కొన్ని మార్పులు చేసుకోవడానికి. ఎవరు ఈ సభ నుంచి ఎవరి మీదైనా కోపంతో అసలు వెళ్ళనే కూడదు. చూడండి, దానికి మీ వద్ద ఒక చుక్క అయిన విశ్వాసం ఉందా నాకు తెలియదు. అంటే క్షమించండి, అయితే మీకు వెన్నపూస పాయసాన్ని పెట్టలేను ఈరోజు. అంటే మీకు ఇంకో గిన్నె పంచదార కావాలంటే వేరే ఎక్కడికైనా వెళ్ళండి. ఇక్కడ మాంసం మరియు కూరగాయలే ఉన్నాయి. కమాన్, నాకు నచ్చిన భాగానికి వచ్చేస్తున్నా. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదురు. ఇప్పుడు ఇక్కడ ఉంది 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంత్యదినముల సూచనలో ఇది ఒకటి. ప్రజల గొప్ప శరీరం యొక్క ప్రేమ చల్లారిపోవును. ఎందుకంటే లోకంలో జరుగుతున్న దుష్టత్వం అంతట్లోనూ, వారు చిక్కుకుపోయిన ప్రపంచంలోని సమస్యలన్నిట్లోనూ. కనుక మనకు కోపం, మీకు తెలుసా, దేవుని మీద మనకు అర్థం కాదు, బ్లా బ్లా బ్లా. మనం చేయవలసింది ఏమిటి? అది అపవాదిని గుర్తించడం. అది అపవాది, అది అపవాది. ఎవరైనా చెప్పండి, అది అపవాది. అపవాదే. యుద్ధం యొక్క అత్యంత గొప్ప ఆత్మిక విధానం ప్రేమేనని గుర్తించండి. ఇప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి, అపవాదిని ఎలా ఓడించాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. చెప్తున్నాను, కీడ్ని జయించడానికి ఉన్న ఒకే ఒక మార్గం, అది మేలు చేతనే, మంచిని చేసి, ప్రజల్ని ప్రేమించి, ఇవ్వడం, సహాయం చేయడం, సేవించడం. నేను మీ ముఖాలను చూసి మీకు ఇది అర్థం అవుతుందా లేదా అన్న తీర్మానించుకోవాలంటే సమస్యల్లో ఉన్నట్లే. నేను నాతో పాటు మొదటి పేజీలో ఉన్న ఎవరినైనా వెతికి తెలుసు. చూడండి, నేను ఈ వేదిక పై నుంచి క్రిందకు దూకి చెప్పాలనుకోవచ్చును, మనము మారాలి అని. మనల్ని మనం మన మనసులోంచి తీసివేసి మన యూనివర్స్కి కేంద్రంగా ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు నా శిష్యులుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు మరచి పోయి నన్ను వెంబడించింది
తన్ను తాను ఉపేక్షించుకుని తన సెలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. మీరెలా అంటే, అసలు నాకేం జరగబోతుంది, నేను చెప్తాను ఏమవుతుందో. మిమ్మల్ని మీరు మర్చిపోయి ప్రజలను సేవించడంతో దేవుని సేవిస్తే దేవుడు వెనక ద్వారం నుంచి వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు. అది మీరు ఎప్పుడైనా మీకోసం చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. ముందుకు సాగండి, రెట్టింపు ధైర్యం చేసి దేవుణ్ణి ట్రై చేయండి. చేసే చూడండి, ఒకవేళ మీరు ఎన్నడైనా మీకోసం చేసుకునే దానికంటే ఎక్కువ చూసుకోవడంలో మంచిగా పనిచేయడాన్ని. కమాన్, నేను చాలా కాలం జీవించాను, చాలా కాలం. నేను చెప్తున్నాను, నేను స్వార్థపరత్వంతో జీవించానని. విశ్వాసం గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహపడ్డాను, ఎందుకంటే కోరుకున్నవన్నీ విశ్వాసం ద్వారా పొందవచ్చు అనుకున్నా. దేవుడు అన్నాడు, ఇప్పుడు విశ్వాసం అంటే ఏమిటో నీకు బోధించాను, దాన్ని నిజంగా దేనికోసం వాడాలో ఇప్పుడు చూపిస్తా. అది నువ్వు కోరుకున్న ప్రతిదీ పొందడానికి కాదు. కమాన్, మీరు కోరుకున్న ప్రతిదీ పొందితేనే ఆనందం రాదు. ఆనందం వచ్చేది ఇవ్వడంతో, సేవించడం, ఇతరుల కోసం చేయడంలో. అసంతోషంగా ఉండేదాన్ని. అసంతోషం. మా పరిచర్య ఎదిగితే సంతోషంగా ఉంటా, పరిచర్య పెరిగింది అయినా సంతోషం లేదు, అసంతోషం. చివరికి దేవునితో అన్నాను, ఈ చర్చి విషయాన్ని 20 సంవత్సరాలుగా చేస్తున్నా, అయినా ఈ అసంతోషం ఎందుకు? అండ్ బాయ్ ఆయన నాకు జవాబిచ్చాడు. అన్నాడు, నీకు స్వార్థం కనుక. ఇక్కడ ఎవరైనా ఉంటే ఆశ్చర్యం, బహుశా అలా ప్రార్థించినప్పుడు అక్కడ ఉండవలసిన వారు మీరు. నా సంగతి ఏమిటి? అయితే క్రీస్తు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది దీని గురించి మాట్లాడుతుంటే. బహుశా నువ్వు ప్రేమంటే ఏమిటో ప్రజలకు చెప్పాలేమో. ఎందుకంటే చూడండి, మనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, మన పిల్లిని ప్రేమిస్తాం. మనకు సినిమాలంటే ఇష్టం, మన ఇల్లంటే ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తాం, ప్రజల్ని ప్రేమిస్తాం. ఐస్ క్రీమ్ని ప్రేమించడం అది ఇష్టం కావచ్చు, దాని రుచి వల్ల నచ్చవచ్చునా, అయితే దాన్ని ప్రేమించాం. మనం ప్రేమ అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటాను. ప్రేమ అనే దాన్ని మనం చూసి ఫీల్ అవ్వగలం. అది మిమ్మల్ని ముట్టుకోగలదు, ఇతరులను ముట్టుకోగలదు, జీవితాలను కూడా మార్చగలదు. అది మీ జీవితాన్ని మార్చగలదు, మీరు ప్రేమించే వారిని మార్చగలదు. ఒకటి చెప్పనా, మీరు కానీ ఒక క్రిస్టియన్ అయితే ముందే కేర్ తీసుకోబడ్డారు, పరమునకు వెళ్తున్నారు. కనుక చూడండి, నిజంగా ఉద్దేశం మరియు సంకల్పాలన్నిటికీ మీరు ముగిసిన డీల్. మీ పేరు గ్రంథంలో ఉంది, మీ గృహం నిర్మించబడుతుంది. ఇక్కడ మీరు ఒక కారణానికై ఉన్నారు. అది మిమ్మల్ని సంతోషపరుచుకుంటూ ఉండడానికి కాదు, మీ వెలుగు ప్రకాశించడానికి. కమాన్, ఉప్పు మరియు వెలుగులా ఉండండి. మీ జీవితం ఎవరికైనా దాహం కొనేలా చేయండి. ఎవరి చీకట్లో అయినా వెలుగుగా ఉండండి. మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి చెప్తున్నాను, మీరు జీవితకాలంలో చేయలేనిది దేవుడు మీకోసం 5 నిమిషాల్లో చేయగలడు. అప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటే మీరు స్వయంగా నిల్చోలేరు. మనం యుద్ధంలో ఉన్నామన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు దాన్ని ఫీల్ అవ్వగలరు. మీ ప్రాణంలో మీరు యుద్ధాన్ని ఫీల్ అవ్వగలరు. మీలోనే ఒక భాగం మంచినే చేయాలని అంటుంది, మరొక భాగం చెడుని. మీలోనే ఒక భాగం స్వార్థంగా ఉంటుంది, మరొక భాగం ప్రజలకు ఇవ్వాలంటుంది. శత్రువు మన శరీరపు బలహీన భాగంపై ఆడతాడు. అతడు మనం దేవుని పట్ల పూర్ణంగా కమిట్ అయ్యి ఆయన్ని సేవించకుండా ఉండడానికి చేయవలసిన ప్రతిదీ చేస్తాడు. నేను చెప్పాను అతడు ఎంత అబద్ధీకుడో, ఎంతమంది ఎన్ని అబద్ధాలను నమ్ముతారో అని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా ఈ ఉదయం నుంచి మీరు అపవాదిని అతడు చెప్పే అబద్ధాలతో మీరు పట్టుకున్నారా? ఓకే, అవును. మీరు అలా పూర్తిగా విడుదల అయ్యేంత వరకు కొనసాగించాలని ఆశిస్తున్నా. అయితే సాతాను యేసుని శోధించి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన్ని నడిపించాడు. అప్పుడు అపవాది ఆయనకు ఒకదాని తర్వాత మరొకటి అబద్ధం చెప్పాడు. అపవాది యేసు ఏమైనా చెప్పిన ప్రతిసారి బైబిల్ చెప్తుంది యేసు అపవాదితో అన్నాడని. ఆయన అతనికి దేవుని వాక్యం చెప్పాడు. ఎందుకంటే చూడండి, దేవుని వాక్యపు సత్యం మనం శత్రువుకు వ్యతిరేకంగా
యూజ్ చేయవలసిన శ్రేష్టమైన ఆయుధం కనుక బైబిల్ చెప్తుంది, నా వాక్యం ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. కనుక మనం దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. అందరి దగ్గరకు మన సమస్యల గురించి ఏం చేయాలని అడుగుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం కంటే మనం వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. అప్పుడు ఏ పరిస్థితిలో ఏ వాక్యాన్ని అన్వయించుకోవాలో తెలుసుకుని దాన్ని చెప్పాలి. అపవాది ఇలా అంటే, నీకెప్పుడు ఏమీ ఉండదని మీరనండి, నా చేతి పనులన్నిటిలోనూ యెహోవా నాకు మేలగునట్లు నన్ను వర్ధిల్ల చేయను. అతనిలా అంటే, ఎవరు నిన్నెప్పుడు ప్రేమించరని మీరిలా అనండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందరూ నన్ను ప్రేమించేలా చేస్తాడు. ఎలా పోరాడాలో తెలుసుకోండి. మీకున్న అతి గొప్ప ఆయుధాల్లో ఒకటి మీ నోరు. దాని నుంచి కానీ మంచి విషయాలు బయటకు వస్తే, ఒత్తి చెబుతాను, మీ నోటి నుంచి మంచి విషయాలు బయటకు వస్తే, ఒకవేళ మన నోటి నుంచి తప్పైనవి వస్తే అది మనకు పెద్ద సమస్య కాగలదు. కనుక 42-43 ఏళ్ల క్రితం దేవునిచే ముట్టుకోబడే సదవకాశం మొదటిసారి కలిగినప్పుడు నేను క్రిస్టియన్ని అయిన నా జీవితంలో విజయం లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడవలసింది, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందవలసింది. చూడండి, ప్రత్యేకంగా ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ పరిశుద్ధాత్మ కుమ్మరింపు గొప్పగా ఉంది. కొంతమందికి అది గుర్తుందేమో, కొందరికి లేదు. అయితే దేవుడు భూమి మీద కదిలే ప్రత్యేకమైన సమయాలుంటాయి. అప్పుడు అది ఆ ప్రత్యేకమైన సమయాల్లో ఒకటి, మీరు దేవునిచే ముట్టబడ్డానికి ప్రత్యేకమైన దేవుని కదిలిక కొరకు వెయిట్ చేయని అవసరం లేదని, లేదా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలని. అందరూ చెప్పండి, దేవా నీ ఆత్మతో నన్ను నింపి నువ్వు నేను పొందాలనుకునే ఆత్మ వరాలన్నిటినీ ఇవ్వు, నిన్ను శక్తివంతమైన విధానంలో సేవించగలిగేలా. మనం జీవితాన్ని సహజ విధానంలో జీవించక్కర్లేదు, మనం దాన్ని అసాధారణ, పెద్దగా ఉండే అసాధారణమైన విధానంలో జీవించగలం. అందుకని గతంలో నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏమనంటే, అపవాది నా నిజమైన సమస్య అని, ప్రజలు కారు అని. అయితే అపవాదే నా నిజమైన సమస్య అని, అతడు ప్రజల ద్వారా పనిచేస్తాడు. అయితే చాలాసార్లు మనం ప్రజల్ని నిందిస్తాం. అసలైతే సమస్య వెనుకున్న వాంతో డీల్ చేయడానికి బదులుగా బైబిల్ చెప్తుంది ఏమనంటే, సాతాను యూదాలోనికి ప్రవేశించి అతడు యేసుని గురించిన సమాచారాన్ని 30 వెండి నాణాలకు అమ్మేలా చేయించాడని. మరొక చోట తెలుసా, బైబిల్ చెప్తుంది ఏమనంటే, అననీయ సప్పీరా హృదయాల్లో సాతాను ప్రవేశించి వాళ్ళు ఇస్తామని చెప్పిన దానిలో కొంత వెలను దాచుకునేలా చేశాడని. యేసు పేతురుతో డీల్ చేశాడు. పేతురు అపొస్తలుడైన పేతురు. యేసు యెరూషలేమునకు వెళ్ళి శ్రమలు అనుభవించకుండా ఉండడానికి ట్రై చేసినప్పుడు యేసు అతన్ని తిన్నగా చూసి ఇలా అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. ఇప్పుడు మీకది ఎలా ఉంది? చూడండి, ఎప్పుడైనా మీ భర్తతో ఏదైనా వివాదం జరిగితే ఆయన చూసి నా వెనుకకు పొమ్ము సాతానా అని సలహానివ్వను. సంబంధించిన అందరికీ అది శ్రేష్టమైనదిగా ఉండకపోవచ్చును, అయితే మీరు ఖచ్చితంగా వేరే గదిలోనికి వెళ్ళి అనవచ్చును. మీ భర్త అపవాదాన్ని నేను అనడం లేదు, కానీ అపవాది మీ ద్వారా పని చేయగలడు అని అంటున్నాను. నా ద్వారా చేయగలడు, ఖచ్చితంగా అవిశ్వాసాల ద్వారా చేయగలడు. అయితే అతడు అతన్ని పని చేయనిచ్చేలా చేసే ఎవరి ద్వారా అయినా చేయగలడు. ఎంతమందికి చెప్పింది అర్థమైంది? ఇప్పుడు కొంతమంది కొంచెం సందేహంగా చూస్తున్నారు, మేము అపవాదం గురించి మాట్లాడాలా? చూడండి హనీ, ఎవరైనా అతని గురించి ఒకలా క్రమంగా మీతో మాట్లాడాలని ఆశించండి. ఎందుకంటే మీరు జీవితమంతా అతడు హాలోవిన్ రోజున ఎర్ర సూట్లో ఒక పిచ్ ఫోర్క్ మరియు తల మీద ప్లాస్టిక్ కొమ్ములతో వస్తాడని అనుకుంటూ ఉంటే అతడు మిమ్మల్ని సజీవంగా తినేస్తాడు. మీ జీవితానికి ఏమైందో కూడా తెలీదు. ఆమేన్. అపవాది బ్రతికే ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు. అయితే సువార్త ఏమిటంటే లూకా 10:19, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. ఇప్పుడు
ఆయన ఏమన్నాడన్నది మిస్ చేయకండి. అపవాదికి అధికారం ఉంది. అయితే వచనం ఆయనకు అధికారం ఉందన్న దాని గురించి ఏమీ చెప్పదు. ఇదిగో శత్రువు బలము మరియు శక్తి అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అపవాదికి ఉన్న ఒకే ఒక అధికారము, మనము అతనికి మన ద్వారా జ్ఞానం కొదవలన లేదా మనకున్న జ్ఞానం మీద అడుగు బయట పెట్టకుండా చలనరహితంగా ఉండి ఇచ్చే అధికారమే. ఉదాహరణకు బైబిల్ చెప్తుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును ఉంచుకోండి. మీ జీవితంలో అపవాదికి ఎలాంటి చోటుని ఇవ్వకండి. చెప్పండి, ఏడాదిలో ఎన్నిసార్లు కోపంతో పడుకోవడానికి వెళతారు? మీకు కోపం ఉన్న వారి పక్కన పడుకోవడానికి? కమాన్, అందరం అలా చేశాం. పరుపు చివరికి పడుకోవడం, ఎందుకంటే నేను నిన్ను ముట్టుకోను, నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నేను అలా చేసి అక్కడ కూర్చొని రాత్రంతా చల్ల గడ్డ కట్టుకుపోతాను. ఎందుకంటే చూడు, కప్పుకోవటానికి దుప్పటి అడుగును. చూడండి, అది ఆయనకి బాధ కలిగించదు. ఆయనకి పక్క మీద 90% చోటు దుప్పటి ఉన్నాయి. అది మూగ పని, అంటే నిజంగా కోపం పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. ఆమేన్. మనం కోపానికి నెమ్మళించి అది మనల్ని పట్టుకున్నప్పుడు ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవాలి. అందుకని మన జీవితంలో కొంత అధికారాన్ని పొందడానికి శత్రువు మనం తెరిచే ద్వారాలకు వేర్వేరు విషయాలుంటాయి. ఇప్పుడు అపవాదికి ఆదాముకు దేవుడిచ్చిన అధికారాన్ని అతనికి ఇవ్వనంత వరకు శత్రువుకు అధికారమే లేదు. అయితే యేసు వచ్చి అతని నుంచి దాన్ని తిరిగి తీసివేసుకున్నాడు. ఆమేన్. అతని తలను నలగొట్టి నరకపు మరియు మరణపు తాళాలను అతని నుంచి తీసివేసుకుని ఇప్పుడు ఆయన మనకు అధికారాన్ని తిరిగి ఇచ్చాడు. అయితే అధికారాన్ని యూజ్ చేయకపోతే ఏ మేలు చేయదు. మీకు ఇది కావాలి, నేను చెప్పగలను. మీరు ఎలా అంటే నాకు అర్థమైంది అన్నట్లు. అంటే 40 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడు ఇటువంటిది వినలేదు. ఏళ్ల తరబడి చర్చికి వెళ్ళాను. అపవాది అనేవాడు ఉన్నాడని తెలుసు. అయితే అతని గురించి ఎప్పుడు ఏమీ వినలేదు. చర్చిలో అతని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని అనుకుంటామా? చూడండి, అతని గురించి మాట్లాడడానికి ఇది ఎంతో మంచి చోటు. నేను చెప్తున్నాను, అతడు ఒక అబద్ధికుడు. అతడు వచ్చేది దొంగతనము, హత్య, నాశనమునకే వస్తాడు. అయితే యేసు అన్నాడు, నేను వచ్చింది, దేవునికి స్తుతులు, అది అక్కడుంది, నేను వచ్చింది మీరు జీవమును పొంది ఆనందించడానికి, అది సమృద్ధిగా పొంగి పొర్లేంతగా ఆనందించాలని. ఇప్పుడు మీరెవరి పక్కన ఉంటారు? ఎవరి పక్షాన మీరు ఉంటారు? ఇంటర్నెట్లో వ్యర్థంగా టైం వేస్ట్ చేస్తూ ఏం మాట్లాడుకుంటున్నారన్న దాని గురించి వెచ్చిస్తారా? లేక ఉదయాన్నే లేచి ప్రార్థించి క్రీస్తులో మీరు ఎవరన్నది తెలుసు అన్నట్లు ప్రవర్తించి ఉదయాన్నే శత్రువుకు అది తెలియచేసేలా చేస్తారా? నాకు తెలీదు. తెలుసా, ఉదయాన్నే నేనేం చెప్తాను? తండ్రి, ఈరోజు శత్రువు నా కోసం ఏం పథకం వేసి ఉన్నా సరే దాన్ని ఇప్పుడే తలక్రిందులు చేస్తున్నాను. యేసు నామములో. అతడు కాదు, దేవా నువ్వు నా జీవితాన్ని నడిపిస్తున్నావు. కనుక నేను ఎక్కువగా ఆత్మిక యుద్ధాన్ని గురించి తెలుసుకున్నా. అందులో కొంత రైటు ఒకలా ఎక్కువగా అక్కడ ఉంది. అయితే అపవాది మీద అరిచి ఎంతగానో అలసిపోయాను. అయినా నా జీవితంలో ఏదీ మారడం లేదు. చూడండి, ఒకవేళ ప్రజలు చెప్పేది కానీ పని చేయకుంటే మీరు దేవుని వద్దకెళ్ళి ఆయన అడగాలి, వాళ్ళు రైటేనా అని. ఎందుకంటే దేవుని వాక్యం పనిచేస్తుంది మీరు గాని పనిచేస్తే. ఆమేన్. కనుక నేనెప్పుడు అంటాను, నేను నాలోని గద్దించేవాడు అలసిపోయేంత వరకు గద్దించాను, అయినా అవే సమస్యలు ఉండేవి. అందుకని నేను దేవుని వద్దకెళ్ళి ఇలా అన్నాను, ఏమిటి లోపం? కొన్నిసార్లు దేవుణ్ణి అడగడానికి మంచి ప్రశ్న. అయితే మీరు సిద్ధంగా ఉండడం మంచిది. ఆయన చెప్తాడు.
అప్పుడు దేవుడు నన్ను అధ్యయనం చేసి వాక్యాన్ని చూసి యేసు ఎలా ఆత్మిక యుద్ధాన్ని చేశాడో చూడమని సవాలు చేశాడు. అపవాది ఆయనకి ఎలాంటి కష్టాన్ని ఇవ్వలేదు. ఆయన వెంట ఎప్పుడూ పడ్డాడు. ఆయన అప్సెట్ చేయలేకపోయాడు, నిరాశపరచలేకపోయాడు. నిరంతరం ఆయన వెంట పడ్డాడు, కానీ ఆయన మీద ఏ ప్రభావం పడలేదు. ఎందుకంటే యేసుకు తెలుసు ముందుగా ఆయన ఎవరన్నది. అరణ్యంలో ఆయన శోధింపబడుతుండగా చెప్పిన 2 అబద్ధాలు, ముందుగా నీవు దేవుని కుమారుడవైతే కనుక. ఆయన గుర్తింపు మీద ఆ 40 రోజుల్లో 2 సార్లు దాడి చేయబడింది. సాతాను మనకు చేయడానికి ట్రై చేసే పెద్ద విషయాల్లో అదొకటి. మనకు శక్తి లేదన్నట్లు ఫీల్ అయ్యేలా చేయడం, అధికారమే లేనట్లు, దేవుడు మనల్ని ప్రేమించడని, మన జీవితాలను గురించిన అసాధారణమైనదేదీ లేదని. మీరు కానీ పోరాడి గెలిస్తే మీరెవరో తెలుసుకుని, మీరు ఎవరివారో తెలుసుకోవాలి. ఎవరికి సొంతమో క్రీస్తులో మీరెవరన్నది వినండి. ఆయన లేకుండా మనం అసలేమీ కాదు, మనం ఏమీ చేయలేము. కానీ ఆయన ద్వారా ఆయన మనల్ని చేయమన్న సమస్తము చేయగలము. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షాన ఉంటే ఎవరికి భయపడను? అలా చెప్పుకుంటూ వెళ్ళగలనా? అయితే సమయం ఉండదు. బ్రతికే ఉన్నారా? సజీవంగా నిజంగా చూడడం మొదలుపెట్టాను. ఎందుకంటే యేసు అపవాది మీద అరవడాన్ని చూడలేదు, ఆయన యుద్ధాన్ని ఎలా చేశాడన్నది చూడడం మొదలుపెట్టాను. ఇక విశ్రాంతి యొక్క యుద్ధమే. మంచం మీద ఒక కునుకు తీయడం గురించి చెప్పడం లేదు, లోపల విశ్రాంతిని గురించి చెప్తున్నాను. అన్ని సమయాల్లో మనసులో విశ్రాంతి. మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే యేసు ఎవరన్నది ఆయనకు తెలుసు. బైబిల్ చెప్తుంది, మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొన్నుడు అని. అదంతా FC 6లో ఉంది. యేసుకు సత్యం తెలుసు, ఆయన సత్యంలో నడిచాడు, సత్యంలో జీవించాడు. రక్షణను శిరస్త్రాణమును ధరించుకోండి. మీరు కానీ క్రైస్తవుడిగా అవబోతుంటే అలానే ఆలోచించండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. కృతజ్ఞతాస్తుతులు యుద్ధము. ఖచ్చితంగా హాలీ దీని గురించి మాట్లాడే ఉంటుంది. మీరు దేవునికి స్తుతులు చెప్పిన ప్రతిసారి ఫిర్యాదులు చేయడానికి బదులుగా అది ఒక యుద్ధమే. మీరు అపవాది కంటి మీద గుద్దుతున్నారు. చెప్పింది విన్నారా? మీరు ఆలోచించగల ప్రతి చిన్న విషయానికి దేవునికి స్తుతులు చెప్పిన ప్రతిసారి ఫిర్యాదులు చేయడానికి బదులుగా మీకు లేని కొన్ని చిన్న విషయాల గురించి మీరు శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. మీకు తెలుసా, మీలో కొంతమంది జీవితాలను మార్చుకోగలరు అని. ఒకవేళ ఫిర్యాదులు చేయడం మాని కృతజ్ఞతగా ఉండడం మొదలు పెడితే ఉత్తేజితంగా కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ. కమాన్, నేను మీకు సహాయం చేస్తున్నాను. నాకు ఫిర్యాదులు చేయాలనిపించదని అనుకుంటారా? రోజు చేయాలనిపిస్తుంది. శరీరానికి ఫిర్యాదు చేయడం ఇష్టం. మనం సుఖానికి అలవాటు పడిపోయాం. అసౌకర్యంగా ఉండాలని అనుకోము, వేడిగా ఉండాలనుకోము, చల్లగా ఉండాలనుకోం, గట్టిగా ఉన్న కుర్చీలో కూర్చోవాలనుకోము. ఇంటి ముందు ద్వారం నుంచి 3 మెట్ల కంటే ఎక్కువ దూరం పార్క్ చేయాలనుకోము. ఈరోజు మీటింగ్కి వస్తున్నప్పుడు స్త్రీలు ఎన్నో బ్లాక్స్ నుంచి నడిచి రావడం చూసా. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు అనుకున్నా. అవును, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ స్త్రీలంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ స్త్రీలందరినీ చూడండి, అంతటా నడిచి వెళ్ళడం, అన్ని చోట్ల నుండి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసా? మేము యేసుని కలవడానికి వెళ్తున్నాం. అయితే వాటిల్లో ఒకటి నేను మీతో మాట్లాడాలి అనుకునే విషయం ఏమిటంటే, యేసు ఎప్పుడూ విశ్రాంతిలో ఉండేవాడు. నన్ను నమ్మండి, మీరు శాంతంగా ఉండడాన్ని కానీ మేనేజ్ చేయగలిగితే అని నేను చెప్పినప్పుడు చూడండి, డానీ దాని గురించి పాడింది. మీరు చేయవలసిందంతా తర్వాత ఏం చేస్తారు? నిల్చుంటారు. ఆ పదం నిల్చోవడం అసలైతే అదే పదం నుంచి అనువదించబడింది. దాని అర్థం నిలవడం, దాని అర్థం దేవుల్లో విశ్రాంతి తీసుకోవడం.
మీరు చేయగల ప్రతిదీ చేసినప్పుడు ఇలా అనవచ్చు, దేవా నేను చేయలేనిది చేయలేను కనుక నీకై నిరీక్షిస్తున్నాను. నేను మీకు చిన్న రహస్యం చెప్తాను. దేవునికై నిరీక్షిస్తున్నప్పుడు పర్వాలేదు, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, ముందుకు సాగి జీవితాన్ని ఆనందించండి. ఏదేమైనా మీరు నిరీక్షిస్తుంటే అలా చేస్తున్నప్పుడు కొంచెం వినోదాన్ని పొందొచ్చు. మనకు సమస్యలు ఉన్నప్పుడు దుఃఖంగా ఉండాలని అనుకుంటాం, అయితే అక్కర్లేదు. ఓకే వినండి, మనం కానీ యేసుని వివరించాలంటే ఒక్క మాటలో, నేనిలా అంటే యేసుని వర్ణించి ఒక్క పదాన్ని ఇవ్వండి అని మనకు వేర్వేరు విషయాలు ఎన్నో వస్తాయి. అయితే ఒకరు ఇలా అండం విన్నా, నాకు అది నిజంగా నచ్చింది. ఇలా అన్నారు, మీరు యేసుని శ్రేష్టంగా వివరించాలంటే విశ్రాంతి తీసుకున్నాడు. ఊహించగలరా యేసు దేని గురించి అయినా ఉద్రేకంగా అవడం? ఆయన ఎన్నడూ త్వరపడలేదు, ఎన్నడూ చింతించలేదు. ఆయన ఎన్నో చేశాడు, అయితే అవన్నీ విశ్రాంతితోనే చేశాడు. మనం ఎటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నామంటే ఈ సబ్బాతు విశ్రాంతి, దేవుడిచ్చే విశ్రాంతి, దేవుని యొక్క విశ్రాంతి, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం. మీరు కానీ ఆ పదాన్ని గ్రీకులో చదివితే దాని అర్థం పని నుంచి విశ్రాంతి కాదు, కానీ పని చేసేప్పుడు విశ్రాంతి. మీకు అది అర్థమైందా? చూడండి, అవును నేను ఈ సభలను చేసేప్పుడు పని చేస్తాను, ఒక విధంగా ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను. అయితే ఇది నిజంగా నాకు కష్టం కాదు, ఎందుకంటే నా నోటి నుంచి తర్వాత రాబోయే ప్రతిదానికోసము దేవుణ్ణి నమ్ముతాను కనుక. అది ఏమిటో నాకు తెలియకపోయినా సరే. ఇంకా ఇక్కడకు మీరందరూ వచ్చారు, నా కోసం వచ్చారు, ఇక్కడకు డబ్బులు కట్టారు, ఫ్లైట్లో ప్రయాణం, కారులో. నేను దానికి బాధ్యురాల్ని. కనీసం నాకు అలా అనిపిస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా అంటే నిజంగా చాలా బాగుంది. చూడండి, అయితే చూడండి, అది నన్నేమీ బాధించదు, ఎందుకంటే నేను చేయగలిగిందంతా చేశాను కనుక. దేవుడు దాన్ని బాగా చేయకపోతే అప్పుడు అది బాగోదంతే. ఆమేన్. ఈరోజు కానీ మీరు ప్రకటనను పొందితే మీరు చేయగలిగినదే మీరు చేయగలరని. అంతా చేసిన తరువాత ఎఫెసీ 6 నుంచి ఇలా పాడుతున్నాడు, ఆపత్కాలపు అవసరతలన్నీ చేయడం ముగిసిన తర్వాత మీరు మీ చోటులో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండండి. మీరు చేయగలిగినది చేసిన తర్వాత సణక్కండి, ఫిర్యాదులు చేయకండి, మీకున్న సమస్యలు లేని అందరిపైన కోపం తెచ్చుకోకండి. కానీ ఇలా అనండి, దేవా నీ వాక్యం నిజమని నమ్ముతాను, నిన్ను నమ్మి నేను నిల్చుని నా జీవితంలో నువ్వు కార్యం చేస్తుంటే చూస్తాను. క్రీస్తు చెప్పినట్లుగా మన విశ్వాసం మరొకసారి కదిలించబడాలి. నేను అన్నాను, మన విశ్వాసం మరొకసారి కదిలించబడాలి. మీ విశ్వాసాన్ని కదిలించండి. పౌలు తిమోతికి చెప్పాడు, నీ విశ్వాసాన్ని కదిలించు, నీలోనే ఆ మంటను పెంచు. గతంలో అగ్నిలా మండుతూ విశ్వాసంతో నిండి ఉన్నావు, కానీ ఇప్పుడు అలసిపోయావు. అందరం అలసిపోతాం. ఇంకో సభను చేయడం అంటే నేను ఎప్పుడు అలసి పోననుకుంటారా? ఇప్పుడు దాని అర్థం మీరంటే నాకు అంత ఇష్టం, నేను ఇక్కడ ఉంది మీరంటే ఇష్టం, దేవుణ్ణి ప్రేమిస్తాను కనుక. అయితే ప్రజలు ఎప్పుడు అంటారు నాతో, సభను గురించి ఉత్సాహపడతారా? లేదు, పాడను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను గాని కేవలం ఉత్సాహంతోనే చేస్తుంటే చాలా కాలం క్రితమే గ్యాస్ అయిపోయి ఉండేది. మీకు విషయం చెప్తాను, కొత్తవి ఉత్సాహంగా ఉంటాయి, కానీ మీరు దాన్ని 2000 సార్లు చేస్తుంటే, కమాన్ చెప్పేది వినండి, ఎందుకంటే ఒకసారి ఆ ఉత్సాహం పోతే నిజమైన దేవుని స్త్రీ పురుషులు విశ్వాసంలోనికి త్రోయబడతారు. కమాన్ చెప్పేది వినండి, ఒక్కసారి ఉత్సాహం పోతే అప్పుడు విశ్వాసంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం మంచిది. మీరు అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుందని కాదు, కానీ దేవుడు మీకు అప్పగించిన పని అని దాన్ని చేయండి. అది ప్రేమతో చేయండి. అప్పుడే మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారని అర్థం. అందరూ
అలసిపోతాం. మీరు అంట్లతో అలసిపోతారు. నేను మరొక ప్రసంగం కావాలని చూడండి, అందరం అలసిపోతాం. నేను మీతో నిజాయితీగా ఉంటాను తెలుసా. మనందరం మనుషులం, అవునా? ఎంతమంది ఎప్పుడు చేసేది చేసి అలసిపోతూ ఉంటారు? సోమ మంగళ బుధ గురు శుక్ర శని, ఆదివారం సోమవారం. కమాన్, పూర్తిగా ఎప్పుడైనా మీరు మరొక ప్రసంగం పొందాలంటే అలసిపోతారా? ఇంకో ఆదివారపు ఉదయం తెలుసా? దాని అర్థం ఇది కాదు. మనం చూడండి, మీరు మీ నాయకులను గురించి మేఘాల్లో తేలుతూ రోజంతా హల్లెలూయా కోరస్ని పాడేవారిలా అనుకోవాలంటారు. మీరు ఇది ట్రై చేస్తూ ఉంటే అపవాది మీ వెనకాల పడడని అనుకుంటారు. నా వైపు అదోలా చూస్తున్నారు అంటే అపవాదిని గురించి మాట్లాడాలా? చూడండి, నేను కొన్ని హాయిగా కొంచెంగా తీగా ఉండే డిజర్ట్ విషయం గురించి మాట్లాడతాను. అందరూ చప్పట్లు కొట్టి చేర్ చేసేలా. అయితే నేను మీకు చెప్పాలి, అపవాదికి మీరంటే ద్వేషం అని. మీరు మీ విశ్వాసాన్ని కదిలించుకోవడం మొదలు పెడితే మంచిది, అంతేగాని మరెవరో మీకోసం ప్రతిదీ చేయాలని అనుకోవడం కంటే. ఇప్పుడో అప్పుడో అందరూ తమ గొల్యాతుని ఎదుర్కోవలసిందే. 40 రోజులు పగలు రాత్రుల్లో అపవాదిచే శోధించబడ్డానికి అరణ్యంలోనికి పరిశుద్ధాత్మచే యేసు ఎందుకు నడిపించబడ్డాడు? ఆయన ఆ విజయాన్ని పొందిన వెంటనే ఆయన తన పరిచర్యను శక్తితో ఆరంభించాడు. ఆయనదంతా ఎందుకు అనుభవించాల్సి ఉంది? ఎందుకంటే ఆయనకు కావాలి కనుక. ఆయనగా అపవాదిని ఓడించి స్వయంగా నిరూపించాల్సిన అవసరం దేవునికి ఉంది కనుక. ప్రతిసారి విజేతగా బయటకు రావాలి కనుక. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.